బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మళ్ళీ కరోనా టెన్షన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కడప రిమ్స్లో ఇద్దరికి కరోనా సోకింది. చాగలమరికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దాంతోపాటు నంద్యాలకు చెందిన ఓ వృద్ధురాలు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఇక విశాఖపట్నం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు కరోనాపై ఏపీ సర్కార్ కొద్ది గంటల క్రితమే కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది. ప్రార్థనా మందిరాలు, సమావేశాలను నిలిపివేయాలంటూ కూడా ఇప్పుడు ఆ కండిషన్స్లో మరి ముఖ్యంగా సూచనలు చెప్పుకొచ్చింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో నిబంధనలను పొడిగించింది. ఇక్కడ వృద్ధులు, గర్భిణీలు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది. ముంబై, కేరళ, చెన్నైలలో మళ్ళీ ఆ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరి ముఖ్యంగా ఇటు కేరళలో 180కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తూ ఉంటే, ముంబైలో దాదాపుగా 90కి పైగా, చెన్నైలో 10ల సంఖ్యలో ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం ఆందోళన మరింత రేకెత్తించేలా చేస్తోంది. ముంబైలో ఇప్పుడు సంఖ్య 100కు చేరువైంది. కరోనాతో ఆసుపత్రి పాలైన వాళ్ళు 16 మందిగా తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా మళ్ళీ కోరలు చాచుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ని కూడా టచ్ చేసింది ఇప్పుడు కరోనా. మరి ముఖ్యంగా సెకండ్ వేవ్ తర్వాత అంతగా ప్రభావం చూపించలేదనే చెప్పుకోవాలి. ఎన్నో వేరియంట్స్ చూసాం. ఒమిక్రాన్ కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి ఎన్నో వేరియంట్స్ చూసాం. ప్రస్తుతం జెన్ 1కి సంబంధించి జెన్ 1 వేరియంట్గా చెప్పుకుంటున్న దాంట్లో ఒక 2 వేరియంట్లు ప్రస్తుతం విజృంభిస్తున్నాయి. ఈ విజృంభణ ఏ స్థాయికి ఉండబోతోంది, దాంతోపాటు ఎటువంటి తీవ్రత ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్తో మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ మరి కాసేపట్లో. ప్రస్తుతం కడపలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే విశాఖపట్నంలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది, అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది, ఎటువంటి మరి ముఖ్యంగా హాస్పిటల్స్కి సంబంధించి, ఎందుకంటే ఆరోగ్య శాఖ ఏ స్థాయిలో అలర్ట్ అయింది, ఆరోగ్య శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది, అలాగే కేసులు ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలకు దిగడం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరోనాకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది. ఒకసారి మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కిషోర్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? సచిన్, కడప జిల్లాలో కరోనా కోరలు చాస్తుందనే చెప్పాలి. అంటే ఒక రకంగా ఏపీలో కూడా మొట్టమొదటిసారి కడప జిల్లాలో 2 కేసులు నమోదు కావడం కూడా అటు రోగులను, అదేవిధంగా ప్రజలను భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే గత 3 రోజుల క్రితం ఓ మహిళ నంద్యాల జిల్లా చాగలమరిగినటువంటి ఓ మహిళ ఇక్కడ అనారోగ్యం పాలన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా రిమ్స్ లో చేరడంతో ఆమె వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా ఇక్కడ కరోనా కేసులు నమోదైనట్లు కూడా అటు వైద్యులు గుర్తించారు. అయితే ప్రస్తుతం కరోనా వార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కరోనా వార్డులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా రిమ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరో వృద్ధురాలకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆమెకు ఇద్దరికి కూడా ఇక్కడ రిమ్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్డులో చికిత్స అందజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతుండడం, అదేవిధంగా గతంలో ఏదైతే కరోనా విజృంభించిన నేపథ్యంలో ఎంతో మంది మృత్యువాత పడ్డారో, ఆ తర్వాత సెకండ్ వేవ్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే సెకండ్ వేవ్ లో వచ్చిన తరుణంలో కూడా కరోనాకు సంబంధించినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ రావడం, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఇంజెక్షన్లు వేయడం కొంత వెసులుబాటు కలిగించబడుతుంది. అయితే ప్రస్తుతం కరోనా మరింత తీవ్ర స్థాయిలో విజృంభించే అవకాశాలు లేకపోయినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారి కూడా అటు వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఇప్పటికే మాస్కులు ధరించాలి, ఖచ్చితంగా గుంపులు ఉండకూడదందుకు కూడా ఒక రకంగా సూచనలు చేయడం జరిగింది. నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా సూచించింది. సభలు, సమావేశాలు వంటి వాటిని రద్దు చేయాలి, అదేవిధంగా ఎవరు కూడా ర్యాలీలు వంటివి కూడా నిర్వహించకూడదంటూ కూడా నిన్న రాత్రి ఉన్న ఫలంగా ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జీవోను కూడా జారీ చేసి అటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు. అయితే కడపలో తాజాగా 2 కేసులు నమోదు కావడం కడప జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కావచ్చు, అదేవిధంగా రోగులు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరు కూడా అంటే గుంపులుగా బయటికి రావద్దు, అదేవిధంగా ఈ కరోనా కేసులు మరింత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు లేకపోయినటువంటి వాదనలు కూడా అటు వైద్య శాఖ నుంచి వినిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలో అటు రోగులు కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, గుంపులుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, మాస్క్ ధరించే బయటికి రావాలంటూ కూడా అటు వైద్య శాఖ సూచిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఏదేమన్నప్పుడు కూడా తొలుత కడప జిల్లాలో 2 కేసులు నమోదు కదా, అది కూడా ఇతర నంద్యాల జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడం, ఈ నేపథ్యంలో చికిత్స అందిస్తున్నారు. కడపలో కూడా మరింత
వేగంగా ఈ కేసులు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఆ నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదైతే మాస్క్ ధరించాలి, అదే విధంగా గతంలో ఏదైతే మనం ప్రికాషన్స్ తీసుకున్నామో కరోనా టైంలో అదే విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో మనం చూసాం అంటే ట్రేసబిలిటీకి సంబంధించి ఎవరైనా క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటే కనుక వాళ్ళని ట్రేస్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం క్వారంటైన్ కి సంబంధించి ప్రస్తుతం అటువంటి ప్రాసెస్ జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా కొత్త విధానాలు పాటించడం జరుగుతుందా ఈసారి? ఎందుకంటే కొత్త విధానాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా గతంలో ఏదైతే మనం ముందస్తుగానే వైద్యులకు సంబంధించినటువంటి కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వాటిని నిర్మూలించే దిశగా అడుగులు వేసేవారు. కానీ ఇప్పుడు కొత్త విధానాన్ని అమలు చేయాలన్నటువంటి భావనలో ఉంది. ఇప్పుడే వైద్య శాఖ ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే కరోనా పాజిటివ్ కేసులు గుర్తించడంతో పాటు ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కొంత జలుబు దగ్గు ప్రశ్న ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా ఒకవేళ జలుబు దగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా వైద్యులను దగ్గరికి వెళ్ళాలి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్య పరీక్షలతో పాటు అటు కరోనా టెస్ట్ కూడా చేయించుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి ఏదైతే ఇంటి వద్దకే వెళ్ళి ఎవరైతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నారు కాబట్టి ఆరోగ్య మిత్రాలు కూడా అక్కడ ప్రాంతాల్లో ఎవరికైనా జలుబు దగ్గు వంటివి ఉన్నాయా, అవి తగ్గకుండా ఉన్నాయా, వాటి కోసం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారికి వెళ్ళి ఆరాధిస్తున్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 కేసులు నమోదు కావడం రకంగా అటు తీవ్రంగా ప్రజలను కావచ్చు, అదేవిధంగా రోగులను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఆ నేపథ్యంలో ఒకసారిగా అటు ప్రజలు కూడా కొంత భయానకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో కరోనా కేసులు తీవ్రంగా కరోనా కోరలు జాతీయ పరీక్షల నేపథ్యంలో కూడా అటు అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం కావడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్లకు కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అంటే రక్తబండ వంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రక్తబండ వద్ద ఎవరైనా కూర్చుంటారు కాబట్టి ఖచ్చితంగా అది వైరల్ గా మారే అవకాశాలు లేకపోలేదు. ఆ నేపథ్యంలో సిచ్యువేషన్ కడపలో 2 కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ వైద్య శాఖ ఏం చెబుతోంది? మరి ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో కేసు నమోదు అవడం చూసాం. ఇప్పుడు కడపకు సంబంధించి 2 కేసులు రిజిస్టర్ అయ్యాయి కాబట్టి కడపలో ఇటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లకు ఉపక్రమించడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ. అక్కడ సచిన్ ఇప్పటికే రిమ్స్ లో ఉన్నటువంటి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2 ఎవరైతే కరోనా పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళిద్దరికి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఒక పూర్తి స్థాయిలో ఒక ఫ్లోర్ అంతా కూడా కరోనా కేసుల కోసమే కేటాయించాలనేటువంటి నేపథ్యంలో కూడా, ఎందుకంటే ఇది విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే సాధారణంగా ఎండ తీవ్రతకు వైరస్ చనిపోతున్నారు కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 3-4 రోజులు అక్కడ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వైరస్ మరింత పెరిగే అవకాశాలు లేకపోయినటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఆ నేపథ్యంలోనే రిమ్స్ లో ప్రత్యేకించి ఒక కరోనాకు సంబంధించినటువంటి విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ వారందరికీ చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వైద్య పరీక్షలు అంటే ఆరోగ్య మిత్రాలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో ఎవరికైనా జలుబు చేసిన దగ్గున్నా కూడా వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు. ఒకవేళ అది స్ప్రెడ్ కాకుండా కొత్త విధానాన్ని కూడా అమలు చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి ప్రధానం కనిపిస్తుంది. సచిన్ ఆల్ రైట్ కిషోర్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నించండి. మనతో పాటు విశాఖపట్నం నుంచి డాక్టర్ వీరన్న జాయిన్ అవుతున్నారు రైలు. ఒకసారి వీరన్న దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వీరన్న గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం JN1 వేరియంట్ అనేది చాలా విజృంభణగా ఉంది. దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఎందుకు కేసులు ఈ స్థాయిలో రిజిస్టర్ అవుతున్నాయి? కరోనాకి సంబంధించి వేరియంట్ ఏమైనా ఇది కాస్త బలం పుంజుకుంది అనుకోవాలండి ఇక్కడ? అవునండి, మీరు చెప్పినట్టు కరోనా కేసులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో ఇండియాలోనే, ఆంధ్రాలోనే కాదు, ఇండియాలోనే వేరియస్ ప్లేసెస్లో స్టార్ట్ అయ్యాయి. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఇంకా ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్. ఇంత ఎర్లీగా మనం కమెంట్ చేయలేం. ఇంకా దాని వేరియంట్స్ ఏమున్నాయి, కొత్త వేరియంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ మ్యూటేషన్స్ బట్టి మనం చూసుకోవాలి. మ్యూటేషన్ ఏమైనా స్ట్రాంగ్ మ్యూటేషన్ వస్తే మళ్ళీ ఇది జనాల్లోకి అంతే ఫాస్ట్గా వెళ్ళడమే కాకుండా అంతే తీవ్రతకి దారి తీయచ్చు. అప్పుడు మనకి అడ్మిషన్స్ పెరగడం కానీ డెత్స్ అవ్వడం కానీ అవ్వచ్చు. కానీ గవర్నమెంట్ కానీ మా డాక్టర్స్ అందరూ కానీ క్లోజ్ మానిటరింగ్లో ఉన్నాం వీటిది. వీరన్న గారు, ప్రెసెంట్ ఉన్న JN1 వేరియంట్ అంటే దీనికి మోర్టాలిటీకి సంబంధించిన అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా, లేకపోతే కేసెస్ ఎక్కువగా రిజిస్టర్ అవుతున్న తరుణంలో సిచ్యువేషన్ ఎలా కంపేర్ చేసుకోవచ్చండి JN1కి సంబంధించి? ఈ వేరియంట్తో కేసులు ఎక్కువ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. కానీ మీరు ఏదైతే సివియరిటీ అడుగుతున్నారో, సివియరిటీ కానీ డెత్స్కి సంబంధించి ఇంకా మన దగ్గర అంత డేటా లేదు. ఓకే.
ఈ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తుంది అనేది వచ్చే 1-2 నెలల్లో మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే కరోనా అనేది ఇండియాలో మధ్యలో ఎండమిక్ అయిపోయింది. అవును, అక్కడక్కడ అడపదడప కేసులు రిజిస్టర్ అవ్వడం, కానీ ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా మళ్ళీ కేసులు ఎక్కువ రిజిస్టర్ అవ్వడం ఇంకా మనకు చూసుకోలేదు. సో ఈ వేరియంట్ పెరిగే కొద్దీ అండ్ వేరియంట్ మ్యూటేట్ అయ్యే కొద్దీ ఇంకా డెత్స్ ఛాన్స్ ఎలా ఉంటుంది, లేదా ఇంకా దాని తీవ్రత ఎలా ఉంటుంది వచ్చే 1-2 నెలల్లో మనకు తెలిసిపోతుంది. రైట్. సో వీరన్న గారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ వేరియంట్? ఎందుకంటే చాలా సందర్భాలు మాట్లాడుకుంటుంటాం, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి వచ్చిన, అంటే ట్రావెలర్స్ వచ్చే సందర్భంలో మ్యూటేషన్స్ జరిగిన నేపథ్యంలో వేరియంట్స్ వస్తూ ఉంటాయి, ఎఫెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి అంటూ కూడా. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ప్రస్తుతం దీన్ని కట్టడికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది? అవునండి, ఈ JN1 వేరియంట్ కానీ వచ్చే కోవిడ్ వేరియంట్స్ కానీ మీరు గత 1-2 నెలల్లో చూస్తే సింగపూర్ మరియు మలేషియా అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యాయి. అటువైపు కేసెస్ స్టార్ట్ అయ్యి మెల్లగా ఇండియా కూడా వచ్చింది అని అనుకోవాలి. అండ్ చర్యలకు వస్తే ఆల్రెడీ గవర్నమెంట్ మాస్కింగ్ ఇన్ పబ్లిక్ అనేది స్టార్ట్ చేసింది. సో పబ్లిక్ గ్యాదరింగ్స్ మనం అవాయిడ్ చేయడం మంచిది. మాస్కింగ్, మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కింగ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే, సిమ్టమ్స్ అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్, అంటే కోవిడ్ ఫ్లూ సిమ్టమ్స్ ఒకలాగే ఉంటాయి, అది ఫ్లూ ఆ కోవిడ్ మనకి టెస్ట్ చేస్తే కానీ తెలియదు. కాబట్టి ఫ్లూ లైక్ సిమ్టమ్స్, జలుబు, గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, వీటిల్లో ఏమున్నా సరే మన ఇంట్లోనే మనం ఉండి మనం కాపాడుకోవడం మంచిది. ఒకవేళ అది ఫీవర్ తగ్గని తరుణంలో లేదా దగ్గు పెరుగుతున్న తరుణంలో ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ వెళ్ళండి. టెస్టింగ్ అనేది అవసరం పడుతుంది, ఎందుకంటే ఫ్లూకి దీనికి డిఫరెన్స్ చెప్పడం చాలా కష్టం, రెండు ఒకలాగే ఉంటాయి. అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, అంటే వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లోపు తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఫ్లూ కావచ్చు లేకపోతే ఆ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకోవాలా? లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ అంటే ఇంకా గవర్నమెంట్ ఆ రూల్స్ తేలేదండి. కానీ మన గురించి మనం ఏం చేయగలం అంటే, ఇఫ్ యువర్ ఫీవర్ ఈజ్ నాట్ కమింగ్ డౌన్ విత్ ఇన్ 4 to 5 days, మీకు జ్వరం 4 లేదా 5 రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు మీకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే అప్పుడు టెస్టింగ్ చేయించుకోవడం అనేది మంచిది. ఖచ్చితంగా ఫస్ట్ మీరు డాక్టర్ని కలవండి, డాక్టర్ని కలిసి టెస్ట్ చేయించుకోవడం మంచిది. మొదటి 1-2 రోజులనే జ్వరం తగ్గిపోతే మోస్ట్లీ అది సివియరిటీకి దారి తీయదు. కాబట్టి 4-5 రోజులు దాటాయా సిమ్టమ్స్, ఖచ్చితంగా డాక్టర్ని కలిసి టెస్టింగ్ కలవడం మంచిది. అంటే ఏ ఏజ్ వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపించే ఉంటుంది, ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే గతంలో చూసాం, ఇది మహిళల మీద కాదు పురుషుల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది, కొన్ని వేరియంట్స్ ఇటు పెద్దవాళ్ళ మీద కాదు చిన్నపిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది, ఇలా డిఫరెన్షియేషన్ అనేది చూడడం జరిగింది. సో ప్రస్తుత వేరియంట్ ఎవరి మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, అండ్ ఏ ఏజ్ వాళ్ళ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందండి? అవునండి, ప్రస్తుత వేరియంట్ అయితే ఎక్కువగా ముసలి వాళ్ళ మీద అండ్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ సివియరిటీ చూపిస్తుందని అనుకుంటున్నాం. ఓకే, అంటే చిన్నపిల్లలకి ఏమైనా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందండి? ఎందుకంటే కొన్ని వేరియంట్స్ లాస్ట్ టైం మనం చూసినప్పుడు పిల్లల మీద కూడా ఇంపాక్ట్ చూపించిందంటూ డిస్కషన్ జరిగింది. అవునండి, యూజువల్లీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, అంటే చాలా చిన్నపిల్లలు లేదా ఎల్డర్లీ పర్సన్స్, వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది అంటారు. ఇప్పుడు దాకా ఈ కొత్త వేరియంట్లో రిజిస్టర్ అయిన కేసులు కానీ ఏమైనా సరే ఎక్కువ ఓల్డర్ పర్సన్స్లో ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పర్సన్స్లో, ఇంకేమైనా డిసీజ్ వచ్చి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళకు కూడా ఎక్కువ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ చిన్నపిల్లలకి ఎక్కువ కేసులు ఇప్పుడు దాకా అయితే రిజిస్టర్ అవ్వలేదు. కానీ వచ్చే 2 నెలల్లో చూడాలి ఇది ఎలా ప్రవర్తిస్తుందో. ఇంకా ఫర్దర్గా ఏమైనా మ్యూటేషన్స్ అవుతే అది ఇంకా సివియరిటీకి దారితీసే అవకాశం ఉంది. ఓకే, ఇంట్రెస్టింగ్. మీరు అన్నట్టుగా వస్తే ఆ సివియరిటీకి వెళ్ళకుండా ఉండాలంటే కనుక మనం మాస్క్, శానిటైజేషన్, అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్స్ అనేది మ్యాండేటరీ. బట్ ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే, ఎప్పుడో మీరు అన్నట్టుగా ఎండమిక్ అయిపోయింది పాండమిక్ కాస్త మళ్ళీ ఎందుకు మళ్ళీ స్టార్ట్ అయింది అనేది కారణం ఏముండొచ్చు? ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని ఇంపాక్ట్ అన్నట్టుగా వచ్చే టైంలో కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? గతంలో ఉన్న మీకు ఫ్లూ కానీ, అంటే H5N1 బర్డ్ ఫ్లూ అంటారు, H1N1 అంటారు, H3 అంటారు, అవన్నీ ఫ్లూ కానీ ఈ కోవిడ్ కానీ ఎప్పుడు ఎండమిక్గా ఉన్నా అప్పుడప్పుడు వాటిలో మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, జెనెటిక్ మ్యూటేషన్స్. ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ని క్లోజ్గా మేము ఇన్ఫెక్షన్ డిసీజ్ కన్సల్టెంట్ నేను, ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ని క్లోజ్గా ఫాలో అవుతాం మేము కానీ మైక్రోబయాలజిస్టులు కానీ వైరాలజిస్టులు కానీ. ఎప్పుడైతే జెనెటిక్ మ్యూటేషన్ వస్తుందో ఏదైనా సీజన్లో అప్పుడు సడన్గా మీ కేసులు నెంబర్ పెరగడం కానీ లేదా సివియరిటీ కూడా పెరగడం కానీ కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ జెనెటిక్ మ్యూటేషన్స్. ఓకే,
రైట్, ఈ మ్యూటేషన్లో డిఫరెన్సియేషన్ ఏం కనుగొనడం జరిగింది? ఎందుకంటే గతంలో చూసినప్పుడు అంత ఇంపాక్ట్ ఎక్కడ చూపించలేదు. మీరు అన్నట్టుగా బహుశా 2 ఏళ్ళు అయిపోయింది అనుకోవాలి. సెకండ్ వేవ్ తర్వాత అంత ఇంపాక్ట్ చూపించిన వేరియంట్ ఎక్కడ మనకు కనిపించలేదు. సో ఇప్పుడు ఎందుకు ఈ వేరియంట్ ఇంత వైరలెంట్గా ఉందంటే ఏమంటారు? లేదండి, వైరలెన్స్కి వచ్చేటప్పటికి ఇంకా టోటల్లీ వైరలెంట్ అని మనం చెప్పలేము మీరు అంటున్నట్టు. ఓకే, ఇంకా సివియరిటీ పెరిగి కేసులు ఎక్కువ ఉంటేనే వైరలెంట్ అంటాం మనం. సో ఇంకా జెనెటిక్ మ్యూటేషన్స్ మీద స్టడీ అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ టూ ఎర్లీ. మనకు గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ 6 నెలల్లో సివియరిటీ మనకు అర్థం కాలేదు ఏమవుతుందో. అవును, సెకండ్ వేవ్లోని సివియరిటీ మనకు అర్థం కాలేదు, మెల్లగా సివియరిటీ పెరుగుతూ వచ్చింది. సో నెక్స్ట్ 3 నెలల్లో జెనెటిక్ మ్యూటేషన్ అనేది స్టడీ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది. ఓకే, కొత్త మ్యూటేషన్స్ ఏమైనా ఉంటాయి, ఆ మ్యూటేషన్ స్టడీ చేస్తే అప్పుడు మనం ఫర్దర్గా కమెంట్ చేయడానికి ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు కేరళలో మనం చూసుకుంటే దాదాపుగా 180కి పైగా కేసెస్ నమోదయ్యాయి. మహారాష్ట్రకు సంబంధించి అరౌండ్ 100 కేసెస్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ సేమ్ వేరియంటా అండి? JN.1కి సంబంధించిన ఒక వేరియంటా, లేకపోతే ఇంకా వేరియంట్స్ ఏమైనా మ్యూటేట్ అవ్వడం జరుగుతుందా?